హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతకంటే సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై అయితే ఇంకొకటి ఉండదండి. అంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ టైం చికెన్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక చాలా సింపుల్గా చేసేస్తారనమాట. ఇంకా బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. అంత సింపుల్గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చికెన్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాని కూడా కొద్దిసేపు కలుపుకుంటూ అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికైతే టమాటా మెత్తబడిపోతుంది అనమాట. అలా టమాటా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక చిన్న స్పూన్ నిండా పసుపు వేసేసుకొని రెండింటిని బాగా కలిపేసుకోండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నార్మల్గా మనం రెగ్యులర్గా వాడుకునే స్పూన్లు అయితే కనుక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయిపోతుందండి. తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే ఒక 3/4 కేజీ వరకు ఉంటుందండి. చికెన్ మొత్తాన్ని మసాలాలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలండి. చికెన్లో నుంచి వచ్చే నీళ్ళతోనే చికెన్ అయితే ఆల్మోస్ట్ 90% ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ముక్కని చేత్తో పట్టుకొని నలిపామంటే అది మెత్తగా అయిపోవాలన్నమాట. అలా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కారపొడి వేసుకోండి. కారపొడి అయితే మీ రుచికి తగినట్టు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. నేనైతే చికెన్లో కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తానండి, లేకుంటే నీసు వాసన వస్తుందన్నమాట. కారం వేసిన తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే చికెన్ ఇంకా ఉడికిపోయి చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ ఆయిల్ సపరేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు చికెన్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇంకా స్పైసీగా మసాలాలు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా మసాలా వేసుకోవచ్చండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పైనుంచి కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. ఇలా లాస్ట్లో కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చికెన్ ఫ్రై ఉందో. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చికెన్ ఫ్రై చేసుకొని కొద్దిగా రసం పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.